ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికీ, మీడియా మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. లేహరి ఫిల్మ్స్ తరపున, మన ఆర్బీ స్టూడియోస్ తరపున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడ వచ్చినందుకు మా 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 ఈ స్మాల్ ఫిల్మ్ సంగీత్కి మీ విషెస్ అన్నీ కావాలి. ధన్యవాదాలండి. అన్ని ప్రెస్ మిత్రులకి చాలా చాలా ధన్యవాదాలండి. మన లహరి ఫిలిమ్స్ నుంచి ఇది మూడో సినిమా మన తెలుగులో. ఫస్ట్ రైటర్ పద్మభూషణ్, దాని తర్వాత మేము ఫేమస్ చేసాము. ఇది థర్డ్ ఫిలిం. ఫోర్త్ ఆల్రెడీ ఇది ఫోర్త్ ఫిలిం. థర్డ్ ఆల్రెడీ షూట్ జరుగుతుంది. ఇది ఫోర్త్ ఫిలిం. థర్డ్ ఫిలిం వచ్చి దొంగ పోలీస్ అని. ఈ సినిమా సంగీత్ సాద్ ఖాన్ మన డైరెక్టర్, హంబుల్ పొలిటీషియన్ నాగరాజ్ అని ఒక మెగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. అది తెలుగులో ఫస్ట్ టైం. మన నిఖిల్ యాక్టర్ మీకు అందరికీ బాగా తెలుసుకున్న వ్యక్తి. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కళ్యాణ్. అతను వచ్చి మనం ఏం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అండ్ తేజు అశ్విని వచ్చి ఒక మన తెలుగులో సోషల్ మీడియాలో నోన్ ఫేస్. సో మీ సపోర్ట్ ఎప్పుడులాగానే మాకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. Andarki Namaskaram. Next time when I meet you, 1000% I will speak to all of you all in Telugu. So please, my apologies. I don't want to say the wrong things, but thank you so much. Big opportunity from Lahiri Films, from Naveen Manoharan, Chandra Manoharan, G Manoharan sir, as well as L Balakrishna sir from RB Studios. We have been on this romantic journey with Sangeet for a while, and we are excited to bring it to audiences, not just in the Telugu language but across India. And with Nikhil Vijendra Sima as the lead, who has made a very big name and a very good name as an influencer as well as an actor. I'm very, very happy to have him as the hero of our film, Sangeet, as well as Teju Ashwini, who has worked extensively in the South, leading as an actress, and Kalyan Nayak to be giving music. So we are definitely bringing a very fun, entertainer, musical journey for the audience. And thank you very much to you all for your patience. And you all look very beautiful as well. So thank you so much. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది అందరినీ చూసి. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ పేరు పేరున దిస్ ఈస్ మై, ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ డే ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సాద్, థ్యాంక్ యూ లహరి టీమ్కి అందరికీ ఫర్ చూసింగ్ మీ ఫర్ ద ఫిలిం సంగీత్. అండ్ చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఐ కాంట్ వెయిట్ టు షో యూ గైస్ వాట్ యూ ఆర్ డూయింగ్. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, అందరికీ నమస్కారం. మీడియా ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఇది చాలా స్పెషల్ మూవీగా ఉంటుంది. నాకు నిఖిల్ ఒక 5 yearsగా తెలుసు. అండ్ ఇది వచ్చి మాకు ఒక డ్రీమ్ కమ్ మూమెంట్. సో టుగెదర్ మేము చేస్తున్నాం ఈ సినిమా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ చూసింగ్ మీ. థ్యాంక్ యూ లహరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ చాలా స్పెషల్ మూవీగా ఉంటుంది. నైస్ రొమాంటిక్ మూవీ. ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుద్ది. మీరు అందరు మాకు సపోర్ట్ చేయండి. అండ్ తమిళ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఉన్నాను. తెలుగు అమ్మాయిని తమిళ ఇండస్ట్రీలో చేశాను. నౌ ఐఎమ్ స్టార్టింగ్ మై కెరియర్ ఇన్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి, ప్రెస్ అండ్ మీడియా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చంద్రు సార్, లైక్ లహరి ఫిలిమ్స్. వాళ్ళ ప్రొడక్షన్లో ఇది థర్డ్ ఫిలిం నాకు. లైక్ రైటర్ పద్మభూషణ్ అండ్ మెయిన్ ఫేమస్కి మ్యూజిక్ ఇచ్చాను. అండ్ దెన్ కమ్స్ సంగీత్. అండ్ నాకు సాద్ బ్రో అండ్ నేను సాద్ గారిది ఫస్ట్ హంబుల్ పొలిటీషియన్ నాగరాజ్ ద ఫస్ట్ కన్నడ ఫిలిం నేను చూసింది కన్నడలో. సో I truly know him as a writer before, and it's absolutely pleasure working for this. And movie itself, pere Sangeet undi, and I hope I'll do something great in this film and show that gratitude and love what you all always show on me. And thank you for this opportunity. And it's absolutely great to see you, Nikhil and Teju here. And I hope definitely do something great. Thanks for having us.
థ్యాంక్ యూ అందరికీ. Uh, Thank you for coming, everybody. Thank you for the press. Thank you for being here with us today. Thank you to Lehri, Naveen sir, and Chandru for actually giving us this opportunity to put this film together. Saad has been working on this project for quite some time right now, and we're really looking forward to sort of bringing it to the audiences very soon. So thank you everybody for being here. Thank you. May 20th. So we have one schedule which is scheduled for from the May 20th, and it's going to be shot in Karnataka because the story is directed that way. Story genre. What's your name, sir? Ramesh sir. Genre started off as romantic comedy, but the genre for us is actually trying to be all genres because all the emotions that are there in Sangeet. When the word Sangeet comes, when I say Sangeet, many things come in your mind, I think, right? What can it be? So that, what can it be? Guessing game is what we also want to do. Of course, the one word which has been very much related to me in my work, and thank you to Larry Films to also acknowledge is humble politician Nagaraj and how it all entertainment aspects were there. So definitely entertainment genre is what I would say for sure. Would you like to add something, Nikhil? In Telugu, please. సార్ డిజిటల్ నుంచి ఆల్రెడీ ఇద్దరు హీరోలు లాంచ్ చేశారు. ఫర్దర్గా ఎట్లా ఇంకా ఎవరన్నా ఉన్నారా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ షూట్ జరుగుతుంది. సో ఆ ప్రాజెక్టు న్యూ కమర్సే అండ్ ఇట్స్ ఆల్ వెరీ న్యూ టీమ్ జస్ట్ లైక్ దిస్. వెరీ ఫిలిమ్స్ తరఫున అండి 2 types ఆఫ్ జానర్స్ చేస్తున్నామండి. ఒకటేమో ఒక పెద్ద సినిమా యూఐ అని ఉపేంద్ర గారు అదనే డైరెక్షన్ ఆఫ్టర్ 8 years. అది ఒక చాలా పెద్ద బడ్జెట్ సినిమా జరుగుతుంది. ఇట్లా అండ్ మీడియం బడ్జెట్ సినిమాలండి ఆల్ డిజిటల్ క్రియేటర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళ యూనో అబిలిటీ చూసి కొంచెం పుష్ చేస్తాను. ఐ మీన్ వి ట్రైన్ టు గివ్ ఆపర్చునిటీ వాట్ ఎవర్ వీ కెన్. థ్యాంక్ యూ. Very dedicated in giving these opportunities for most youngsters. I think that is what in fact Kannada lo kuda we are doing 2 films with all young crew, young actors, young technicians, everybody. So not only in Telugu, same pattern we are following in Kannada as well. So akkada kuda ide same pattern follow chestunnamo. Big film along with small films chestunnamo, and small films kaadu, actually these small films are actually content driven. So they are actually content driven subjects. So మేము అలాగే చూస్ చేసుకుని మంచి టీమ్స్ సెలెక్ట్ చేసుకుని అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దెమ్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ బేసిక్లీ. సో వీ వాంట్ టు గివ్ దట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్, అండ్ మోస్ట్ న్యూ కమర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫైర్ ఇన్ ద బెల్లీ అనమాట. సో వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ దెమ్ ఫ్రమ్ ద Larry Films banner. Just want to add to what Naveen sir said is that all the content creators under the Larry Films banner film, we get a lot of creative freedom, and I think that is beautiful. And Nikhil, if you would like to add something. Of course, అంటే ఫస్ట్ నన్ను సాద్ అప్రోచ్ అయినప్పుడు ఐ థింక్ ఇది 1 week లో జరిగిందంటే ఐ థింక్ వచ్చేసాను. బెంగళూరు అడిగారు, బెంగళూరు వెళ్ళాను, ఐ థింక్ సైన్ చేస్తాను, వచ్చేసాను. ఐ థింక్ ఫర్ మీ దిస్ ఇస్ ఆల్ న్యూ. నేను ఎప్పుడు నేను నా వర్క్ అంతా మీకు తెలుసు, బట్ దిస్ ఇస్ సంథింగ్ మీ బీయింగ్ ఇన్ అదర్ పర్సన్స్ షూస్ ఇస్ లైక్ వెరీ ఛాలెంజింగ్. And I think Saad will get it out of me by hook or crook. I can clearly know that. And I feel extremely happy. Ante YouTube నుంచి వచ్చి ఇన్స్టాలో కొంచెం ఇలా రీల్స్ చేసుకుంటూ, కాంటెంట్ చేసుకుంటూ, యాడ్స్ చేసుకుంటూ, బ్రాండ్స్ చేసుకుంటున్న మాకు ఇట్లాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి, అలాగే మమ్మల్ని పిక్ చేసుకొని చెన్నై నుంచి తన్ని కానీ ఇక్కడ నుంచి నన్ను కానీ పిక్ చేసుకొని చాలా it's a very good thought, and thank you for giving us this opportunity again. And మీరు అందరూ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఇట్స్ మై 7th year in the industry. ఎప్పుడు నేను యూట్యూబ్ సైడ్, డిజిటల్ సైడ్, నేను మీ సైడే ఉన్నాను, బట్ ఇప్పుడు నేను ఇట్ సైడ్ ఉన్నా. నాకే చాలా నర్వస్ గా ఉంది టు సిట్ దిస్ సైడ్ అండ్ టాక్ టు యూ. యూజువల్లీ ఐమ్ దట్ సైడ్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, పేరు పేరున. నా జర్నీలో మీరు అందరూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇప్పటికీ ఉంటూనే ఉంటారు.
ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీ అందరినీ చూస్తేనే ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.